స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పావుగాడి నుంచి లేపాక్షి వెళ్ళా స్వామి. ఆ వీడియో ఇంతకు ముందు పెట్టాను మీకు. ఇక అదే 2 బిట్లు అయితే ఉన్నాయి. ఆ బిట్లు పెట్టడం మర్చిపోయాను. ఆ బిట్లు ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు పావుగాడి వెళ్తా పావుగాడి వెళ్ళి పావుగాడి నుంచి లేపాక్షి వెళ్ళాను. లేపాక్షి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాను అనమాట. ఆ రూట్లో ఇదంతా చూపించలేదు మీకు. అందు గురించి మళ్ళీ ఇవి చేస్తున్నాను అనమాట. ఇగో ఈ సైడ్ ఏమిటా ఈ చిన్న బార్డర్ ఉందిగా నాన్న, ఉందిగా స్వామి. ఆ బార్డర్ని బట్టి పొరపాటున నేను దాటిన స్వామి. ఎందుకంటే హైవే రోడ్డు కదా, వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదు, నాకు ప్రాబ్లం ఉండకూడదని ఇటే వెళ్తూ ఉంటాను నాన్న. స్వామి ఇది అచ్యుతరాయలు నిర్మించారు నాన్న లేపాక్షిని గుడి. చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇది 1530 నుంచి 1542 దాకా నిర్మించారు నాన్న. ఇంకా తర్వాత వేరే వాళ్ళు కూడా నిర్మించారు. ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. నేనైతే ఎవరిని అడగలేదు నాన్న. ఏంటి అడగటం నాకు ఇది. ఈ రాయి చూడండి నాన్న, ఈ పిల్లర్. ఆ పిల్లర్ కింద ఎంత ఖాళీ ఉందో చూడండి. ఇక బెంగళూరు రోడ్డుకి బయలుదేరా అనమాట. అది చూసిన తర్వాత ఆ లేపాక్షి వీడియో కూడా చూడండి నాన్న. సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు దాంట్లోనూ, లేకపోతే కార్పెంటర్ మల్లేశ్వరరావు ఛానల్లోనూ ఈ రెండిట్లో దేంటో దాంట్లో ఉంటుంది. ఆ గుడి మట్టికి చాలా బాగుంటుంది నాన్న. అంటే గుళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే చూడండి, వేరే వాళ్ళు చూడాల్సిన పని లేదు. గుళ్ళు మంచి కావాలనుకున్న వాళ్ళంతా ఈ వీడియో చూడండి నాన్న. సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు వీడియో. ఇగో పాము చూడండి నాన్న, నా కాళ్ళ కింద నుంచి రోడ్డు మీదకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ బస్సులు చూసి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. అటు ఇటు పచ్చగా ఉంది, మధ్యలో నల్లగా ఉంది నాన్న. ఇదేంటో మరి సన్నగా ఉంది. ఇక పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ కాళ్ళ మధ్యలోంచి మళ్ళీ కాళ్ళు తీస్తే ఎక్కడ కంగారు పడద్దు అని నేను కాళ్ళు కదలపకుండా అట్టగా నుంచున్నా. అసలు రోడ్డు మట్టికి చాలా ఎత్తు పల్లాల మట్టికి బాగా ఉంది నాన్న. అందులో నాది మామూలు సైకిల్ కదా, చాలా కష్టం అవుద్ది. కష్టమైన యాత్రలో కష్టం అనుకుంటే యాత్ర జరగదు నాన్న. అదే గేర్ సైకిల్ అనుకో ఈజీగా ఎక్కచ్చు. నాకు సైకిల్ యాత్రలో మట్టికి కష్టం కనపడాలని చెప్పి మామూలు సైకిలే తీసుకున్నాను నాన్న. ఉంది గేర్ సైకిల్ ఉంది మా అబ్బాయి దగ్గర, కానీ అది నేను తీసుకోకుండా ఇదే సైకిల్ మళ్ళీ కొనుక్కొని బయలుదేరా అనమాట. నా కష్టం, నా యాత్ర కష్టం నాకు మీకు చూపించాలి కదా. ఇప్పుడు కారులో బస్సుల్లో వెళ్తే అది ఆ యాత్ర వేరు. అది ఆ యాత్రకి ఈ యాత్రకి చాలా తేడా ఉంటుంది. కొన్ని ఫోటోలు ఇట్లా తీసానా నాకు తెలవక ఆ ఫోటోలన్నీ ఇట్లా నిలువుగానే పెట్టాల్సి వస్తుంది. నాకేమో నాన్న అంటాం కార్పెంటర్ మల్లేశ్వరరావులో చెప్పినట్టు చెబుతున్నా. ఈ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావులో స్వామి అనే మాట మర్చిపోతున్నా. ఇంకా బెంగళూరు 35 కిలోమీటర్లు ఉంది స్వామి. ఈ సాయంత్రానికి వెళ్ళిపోతా. సాయంత్రానికి వెళ్ళి ఇక ఈ నైట్ బెంగళూరులోనే ఆగుతా. ఎక్కడో చోట ఎక్కడ మంచి ప్లేస్ దొరికితే అక్కడ ఆగుతా. ఆ బెంగళూరు వీడియో కూడా ఒకటి పెట్టానా, పెట్టా స్వామి. ఆ బెంగళూరు వీడియో అసలు చాలా బాగుంది. అది ఆ వీడియో చూడన్నాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ పక్కనే టెంట్ వేసుకున్నాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుందన్నమాట. అది ఈ మధ్యలో కూడా ఒక వీడియో చేశాను ఏదో మర్రిచెట్టుది కూడా. ఆ వీడియో కూడా చూడండి స్వామి. మర్రిచెట్టు వీడియో కూడా చాలా బాగుంది. ఈ వీడియోలు కొన్ని సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు దాంట్లో, కొన్ని ఏమో కార్పెంటర్ మల్లేశ్వరరావు దాంట్లో
నాకు అప్పుడు తెలవకే ఆపేసాను మళ్ళీ వీడియోలు. ఛార్జింగ్ లేక, సిగ్నల్ లేక, ఏం లేదు. ఇక బళ్ళు చూడండి రైడింగ్ చేస్తున్నాయి అన్నమాట. అసలు ఏ స్పీడ్ స్వామి, అసలు మామూలు రైడ్ కెమెరాకి అందకుండా వెళ్ళిపోతున్నాయి. అసలు బెంగళూరు రోడ్డు కదా, సైకిల్ రైడర్స్ బాగా ఉన్నారు. మీకు మంచి మంచి వీడియోలన్నీ తీస్తూ ఉంటాయి స్వామి. గుళ్ళన్నీ సైకిల్ యాత్ర మల్లేశ్వర ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి స్వామి. ప్రతి ఒక్కళ్ళు లైక్లు చేశారంటే ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది స్వామి. ఇది కొత్త ఛానల్ కదా, అందరూ దీంట్లో అంటే ఏం కనపట్లేదు కాబట్టి దీని గురించి చెబుతున్నాను. మిగతా గుళ్ళు చూపించేటప్పుడు అవి కుదరదు చెబుతాం. ఇక బైకులు ఫుల్ రైడింగ్లో ఉన్నాయి స్వామి. కెమెరాకి అందకుండా విమానాలు చూడండి. ఈ ఎయిర్పోర్ట్ పక్కనే ఆగాను కదా, ఆ విమానాలు ఎప్పుడు వెళ్తూనే ఉన్నాయి. ఒకదాని అనుకోబెట్టి అసలు ఖాళీ లేదు. అసలు ఒకటి 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఒక విమానం వెళ్తూ ఉండేది. సో అందరూ లైక్లు సబ్స్క్రైబ్లు చేయండి స్వామి. కొత్త వాళ్ళంతా, పాత వాళ్ళు లైక్లు చేయండి స్వామి. మా కార్పెంటర్ మల్లేశ్వర ఛానల్లో చూసే వాళ్ళంతా కూడా లైక్లు చేయండి స్వామి ప్లీజ్. బెంగళూరులోనే ఆగాయి ఈ నైట్. చక్కగా టెంట్ వేసుకొని ఆ వీడియో అంతా ఒక వీడియోలో ఉంది స్వామి. చూడండి, మంచి మంచి వీడియోలన్నీ దీంట్లోనే వస్తాయి స్వామి. యాత్రలకు సంబంధించినవన్నీ ఇందులోనే ఉంటాయి. ఎవరో తీయలేని వీడియోలన్నీ దీంట్లో పెట్టే స్వామి. సైకిల్ యాత్రలో ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. ఇదంతా బెంగళూరు సిటీ స్వామి. ఇప్పుడు గుళ్ళు గురించి వివరించడం నాకు అంత చేత స్వామి. మీకు ఊరికే సీనరీలు చూపించడానికి, గుళ్ళు చూపించడానికి వరకే నేను చూపిస్తాను. పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి మంచి మంచి ఆ గుళ్ళు గురించి వివరించేవాళ్ళు. ఆ ఛానల్లో మీకు అన్నీ వింటూ ఉంటారు. సిటీల గురించి చూపించేవాళ్ళు వేరే ఉంటారు కదా. కాకపోతే నాకు చేత అయినంత వరకు నేను చేస్తున్నా స్వామి. ఆ సీనరీలు చూడండి, గుళ్ళు ఎట్టా తీసానో చూడండి. ఇప్పుడు వాళ్ళు తీసిన దానికంటే నేను గుళ్ళు బాగా తీస్తాను స్వామి. ఈ గుళ్ళు అన్ని వీడియోలు బాగా తీస్తాను. చెప్పటం ఒకటే నాకు చేత అవ్వదు. సీనరీలు చూడటానికన్నా నా వీడియోలు చూడండి స్వామి అందరూ. ఏదో ఏం చూస్తావులే సరిగ్గా చెప్పట్లేదని బట్టిగా అనుకోవద్దు. నా వీడియోలో సీనరీలు చూడండి. ఆ వీడియోలో అదే అది చెప్పేది నాకు చేత అవుతావి. అదే నాకు వచ్చిన తలకాయ నొప్పి. నాకు మతిమరుపు ఎక్కువ. ఎవరిని అడగటానికి సిగ్గు. లేకపోతే నేను యాత్ర చేసిన అన్నాళ్ళలో ఒక 20,000 30,000 మంది సబ్స్క్రైబర్లే వచ్చేవాళ్ళు అందరితో నేను చెప్తే. నాకేమో అట్లా కుదరదు స్వామి. అందు గురించి ఏమనుకోవద్దు. అందరూ సబ్స్క్రైబులు చేస్తా, లైకులు చేస్తా, నన్ను సపోర్ట్ చేయండి స్వామి అందరూ. ఈ ఛానల్లో మట్టికి మంచి సీనరీలు మట్టికి బాగా ఉంటాయి స్వామి. 5 రాష్ట్రాల సీనరీలు అన్నీ దీంట్లో నా ఛానల్